అదే నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. ఇజ్రాయెల్ వచ్చాం కదా మనం, ఇండియా నుండి బయలుదేరి ఆల్రెడీ 3 వీడియోస్ పోస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇజ్రాయెల్ దేశంలో క్యాపిటల్ సిటీ జెరూసలంలో ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి ప్యాలెస్టైన్ వెళ్తున్నాను. జస్ట్ నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో దూరంలో ఉన్నాను నేను ఇప్పుడు ప్యాలెస్టైన్ లోపలికి వెళ్ళడానికి. ప్యాలెస్టైన్లో చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి, మెయిన్ టూరిస్టిక్ స్పాట్స్ ఇజ్రాయెల్స్లో చూడవలసినవన్నీ. నేను లాస్ట్ వీడియో కూడా కొన్ని కవర్ చేశాను కదా మనం జీసస్ సంబంధించినవి. ఇప్పుడు నేను చాలా ప్రత్యేకమైన మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది కామెంట్ చేశారు తప్పకుండా ఒక ప్లేస్కి వెళ్ళమని చెప్పి. ఒకటేమో వెస్ట్రన్ వాల్, అలాగే అలాక్సా మాస్క్ అంట. చాలా ప్రసిద్ధి చెందిందంట ఈ ప్రదేశాలన్నీ. అక్కడికి వెళ్ళి మనం ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. నేను ఇప్పుడున్న నా హోస్ట్ దగ్గరే ఉన్నాను, తిక్వా దగ్గర. తిక్వా ఇంకా పడుకునే ఉన్నారు, లెగవలేదు. తన పరిచయం చేయడం ఇంకా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ లేదనుకుంటా వీడియోలో కనబడటం. కాబట్టి చాలా మంచి పర్సన్, నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు, వండర్ఫుల్గా. ఇదిగోండి బ్యాక్ సైడ్ కనపడుతుంది, చూస్తున్నారా? ఇదే నేనున్న హౌస్. సాయంత్రం పైన 2nd ఫ్లోర్లో అదిగోండి బయట బట్టలు ఆరేసి ఉన్నాయి కదా, అక్కడే ఉన్నాను. టవల్ ఆరేసా బయట. స్నానం చేసి చక్కగా నేను ఇంటి దగ్గర నుండి నార్ సూప్ తెచ్చుకున్నా కదా, అది రెడీ చేసుకుని తిన్నాను పొద్దున్నే. ఇప్పుడే గార్బేజ్ అంతా క్లియర్ చేస్తున్నారు, అంతా చూడొచ్చు. ఇదిగోండి చక్కగా గార్బేజ్ ఎలా నీట్గా పెట్టున్నారు చూసారా? ఒక కేజీ లాగా ఉండి బాక్స్ లాగా అలా లోపల పెట్టారు ఇవన్నీ. ఇక్కడ నుండి బస్సు వెళ్ళిపోతుంది. ట్రామ్ కూడా యూజ్ చేయొచ్చు, మర్చిపోయాను నేను తీసుకున్నా కదా, మీకు గుర్తుంది కదా ఈ కార్డు. మీరు ట్రామ్ కూడా వాడచ్చు, అన్లిమిటెడ్. మొత్తం ఎక్కడ దాకైనా కంట్రీలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బస్సు ట్రామ్. పొద్దున్నే 8:30 సమయం అవుతుంది. ఇక చిన్నపిల్లలు కిండర్ గార్డెన్ అనుకుంటా. అదిగోండి వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తున్నారు. తను జూ అనుకుంటా. అదిగోండి తన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే అర్థమైపోతుంది మనకి. ఇద్దరు బుజ్జిపాపలు. నా బస్ స్టాప్ కూడా పక్కనే ఉంది. ఇదిగోండి ఇక్కడే 1 కానీ 3 నెంబర్ కానీ బస్సు వెళ్తుంది నా హోస్ట్ దగ్గర నుండి. జస్ట్ 50 మీటర్స్ నడిచాను అంతే. అలాక్సా మాస్కి వెళ్ళిపోదాం. ఒక 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి దిగుతాను నేను. ఇవాళ చాలా వేడిగా అనిపిస్తుంది, 35 డిగ్రీలు ఉంది హై. ఇంకా కాసేపుడు నా బస్సు వస్తుందని వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదు. వస్తే ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతాను నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. అదిగోండి వచ్చేసింది, బస్సు వచ్చేసింది. 1వ నెంబరు. అలెక్సా మాస్క్ దగ్గర దిగుతాం, వెస్ట్రన్ వాల్ దగ్గర దిగుతాం మనం. ఇప్పుడే బస్సు ఎక్కి దిగేశాను. ప్యాలెస్టైన్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇది చూడండి మొత్తం కొండ ప్రాంతం చాలా క్లియర్గా అర్థమవుతుంది, చూస్తున్నారా? ఇప్పుడు అసలు కింద నుండి పై వరకు మొత్తం బిల్డింగ్లతో పాకిపోయింది. అలాగే ఇటువైపు మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే శాంతం కొండ పైన చర్చ్ గమనించారా మీరు? ఒక టవర్ లాగా ఉంది. ఆ చర్చ్ దగ్గర నుండి పై నుండి శాంతం కింద రివర్ వరకు మొత్తం సెమెట్రీయే. చాలా పెద్ద సెమెట్రీ అని చెప్పొచ్చు ఇది. ఇక్కడ ఆడ మగ తేడా అంటూ ఎవరు లేదు, అందరూ సమానమే. మళ్ళీ సిగరెట్లు కూడా అసలు గుమాయించి కొట్టేస్తున్నారు అందరూ, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపి. ఇదిగోండి ఇక్కడ చూసారా, డంగ్ గేట్ ఉంది, సిటీ ఆఫ్ డేవిడ్, ద వెస్ట్రన్ వాల్, టానర్స్ గేట్ అని చెప్పి. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇదంతా మొత్తం ఒక కోట వాల్, ఇది గోడ, ప్రహరీ గోడ. అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలంతా రెడీగా ఉన్నారు, మొత్తం బ్యాగులన్నీ తెచ్చి. ఇక్కడ డ్యూటీ పడ్డట్టు ఉంది వీళ్ళకి ప్యాలెస్టైన్లో. మొత్తం ఇక 2 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా. ఇప్పుడు దాకా అందరూ ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు కదా, మనం ఇప్పుడు ఒక ఫోర్ట్ లోపల ఉన్నామని చెప్పచ్చు. ఇదిగోండి ఇదంతా ఓల్డ్ సిటీ, మొత్తం జెరూసలం అని చెప్తూ ఉంటారు. ఈ జెరూసలంలోనే ఇక్కడ నేను ఇప్పుడున్న ఏరియాలో చాలా
క్రిస్టియన్ క్వార్టర్ అని చెప్పి, ముస్లిం క్వార్టర్ అని చెప్పి, ఓల్డ్ సిటీ అని ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఇక్కడ చూస్తున్నారు ఒక పెద్ద వాల్ ఉంది. ఇది ఆటోమన్ ఎంపైర్ బిల్డ్ చేశారు. వీళ్ళని దగ్గర 450 సంవత్సరాల పైన ఆటోమన్ వాళ్ళు రూల్ చేశారంట. ఇక్కడ 1517 సంవత్సరం దగ్గర నుండి అప్పట్లో బిల్డ్ చేసిన వాల్ ఇది. ఇప్పుడు నేను డంగ్ గేట్ దగ్గర ఉన్నాను. ఈ డంగ్ గేట్ లో నుండి నేను లోపలికి వెళ్తున్నాను. కొంచెం ఇక్కడ హిస్టరీ అంతా తెలుసుకోవాలంటే కొంచెం బాగా చాలా వరకు కాంప్లికేటెడ్ గా ఉందని చెప్పాలి. అదిగోండి, ముఖ్యంగా ఇక్కడ ఎందుకు అక్కడ సౌండ్స్ వస్తుంది అనుకుంటున్నారు, వెనక ఒక ఫంక్షన్ లాగా చేస్తున్నారు కదా. జ్యూస్ ఫ్యామిలీస్ లో వచ్చాంట 13 ఏళ్ల వయసు దాటినాక లోపల వెస్టర్న్ వాల్ ఉంటుంది కదా, వాళ్ళ టెంపుల్స్ ఉంటాయి, జ్యూస్ టెంపుల్స్, అక్కడికి తీసుకువెళ్తారంట వాళ్ళని సెలబ్రేట్ చేసి. ఇప్పుడు మన ఇండియాలో కూడా చూడండి, చైల్డ్ నుండి మెన్ అవుతున్నప్పుడు అంటే ఒక పంచల్ ఫంక్షన్ లాగా మనం చేసుకుంటాం కదా సెలబ్రేట్, సేమ్ అలాగే ఇక్కడ కూడా 13 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఇదిగోండి ఇలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని లోపలికి తీసుకెళ్తున్నారు పిల్లల్ని. అదిగోండి, ఇప్పుడు ఆ పిల్లవాడి వయసు 13 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఇట్లా చాలా ఫ్యామిలీస్, ఒక్క ఫ్యామిలీ కాదు, ఇక్కడ అక్కడ చూడొచ్చు. అదిగోండి, తర్వాత బెలూన్స్ పైకి వదిలిపెట్టారు, చాలా బాగుంది చూడండి, సూపర్ ఉంది కదా అలా ఎగురుతున్నప్పుడు. ఇలా మిలిటరీలో జాయిన్ అవడం కూడా మంచిదే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే దేశ సేవ చేసుకుంటారు, అలాగే ఫిట్నెస్ కూడా పెరుగుతుంది, డిసిప్లైన్ కూడా నేర్చుకుంటారు కూడా. మంచి పవర్ఫుల్ గన్సే క్యారీ చేస్తున్నారు, M51 అట్లా అనుకుంటున్నాను, వీటి పేర్లు తెలిస్తే చెప్పాలి. అదిగోండి, ఒక పక్కన మెన్, మరొక పక్కన ఉమెన్, ఇక అందరూ కలిసి ఉన్నారు ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అనుకుంటా. మేబీ ఇక్కడ నుండి ఇక వీళ్ళని పొద్దున్నే మీటింగ్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడే నా బ్యాక్ సైడ్ ఉన్న గేట్ మీకు చూపించాను కదా, గేట్లో నుండి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత నేను లోపలికి వచ్చాను. ఇప్పుడు మనం వెస్టర్న్ వాల్ చూడటానికి వచ్చాం. ఇక్కడ జెరూసలంలో ఉన్నది, అలాగే పాలెస్టైన్ కూడా పిలుస్తారు. మొత్తం ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. కొంతమంది జెరూసలం అంటారు, కొంతమంది పాలెస్టైన్ అంటారు. ఇట్స్ ఓకే, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లోపల ఉన్న వెస్టర్న్ వాల్ గురించి మీకు మొత్తం విషయాలు తెలియబోతున్నాను. వీడియో మట్టికి కంటిన్యూస్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న టెంపుల్స్, ప్రత్యేకమైన టెంపుల్స్, అలాగే చాలా మందికి ప్రసిద్ధి అయిన టెంపుల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి చాలా ముఖ్యమైనది. అదిగోండి, నా బ్యాక్ సైడ్ ఏమో చూస్తున్నారా. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన గుడుల్లో వచ్చి ఆడవారు మగవారు అంతా కలిసి వెళ్తాం కదా గుడి లోపలికి, కానీ ఇక్కడ అలా లేదు. మగవారికేమో లెఫ్ట్ సైడు, ఆడవారికేమో రైట్ సైడు, ఇట్లా 2 భాగాలుగా విభజించారని చెప్పొచ్చు ఇక్కడ ఈ వాల్ని. ఇక్కడ జ్యూస్ ప్రపంచం అంతా వచ్చి ఎందుకు ఇంత ముఖ్యంగా ఈ గోడ దగ్గరే ఇదిగోండి ప్రే చేస్తారని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే అక్కడ ఏ టెంపుల్ లేదు ఏంటి అని చెప్పి. ఆ వివరాలన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను నేను. కరెక్ట్గా 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ జ్యూస్కి సంబంధించిన ఒక గుడి ఉండేది. ఆ గుడిని టెంపుల్ మౌంట్ అని పిలిచేవారు. కరెక్ట్గా 2000 సంవత్సరాల క్రితం ఆ గుడిని ఇంకా విస్తరణ పెంచాలని చెప్పి 20వ సంవత్సరంలో ఈ గోడ నిర్మించారు. మధ్యలో ఉన్న గుడికి చుట్టూతా పెద్ద ప్రహరీ గోడ ఇది. కరెక్ట్గా 70వ సంవత్సరంలో రోమన్స్కి జ్యూస్కి ఇక్కడ చాలా పెద్ద వార్ జరిగింది. ఆ వార్ జరిగిన సమయంలో రోమన్సే గెలిచారు. రోమన్స్ గెలిచిన వారు ఇక్కడ ఉన్న జ్యూస్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అయిన గుడి ఉంది కదా టెంపుల్ మౌంట్ని, దాన్ని పూర్తిగా నాశనం చేసి నేలమట్టం చేశారు. అలా నేలమట్టం చేసిన తర్వాత మిగిలి ఉన్న గోడ ఇది ఒకటి, వెస్ట్రన్ వాల్ అని పిలుస్తారు దీన్ని. అందుకనే జ్యూస్ ఇప్పటికి కూడా వచ్చి ఎక్కడున్నా సరే ప్రపంచంలో జ్యూస్ వాళ్ళకి ఉన్న సమయంలో ఏదో ఒక ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ వాల్ని పట్టుకుని వాళ్ళ దేవుణ్ణి పూజిస్తారు. ఇక్కడ కనబడుతున్న వెస్ట్రన్ వాల్ 60 అడుగులు ఎత్తు, 120 అడుగులు పొడవు నిర్మించారు. ఇటువైపు ఏమో మగవారు పూజిస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. అవతల పక్క ఏమో ఆడవారు. మధ్యలో చూస్తున్నారు కదా ఒక ఐరన్ షీల్డ్ లాగా వేశారు, అటు వాళ్ళు ఇటు వెళ్లకుండా, ఇటు వాళ్ళు అవతల పక్కకి వెళ్లకుండా.
ఇప్పుడు ప్రపంచం అంతా వలస వెళ్ళిన జ్యూస్ ఏదో ఒక సమయంలో వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. అదిగోండి ఆ గోడని పట్టుకొని, అలాగే వాళ్ళు ఒక పేపర్లో కూడా, చిన్న కాగితంలో కూడా వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ విన్నపాలు ఏమున్నా సరే దాంట్లో రాసి కరెక్ట్గా గోడ సందుల్లో పెడతారు ఆ పేపర్ని. ఆ దేవుడు వింటారని కూడా వాళ్ళ నమ్మకం. మనం ఇందాక చూసుకున్నాం కదా, స్టార్టింగ్లో ఒక పెద్ద ప్రహరీ గోడ. ఆ గోడని 1536లో ఆటోమన్ ఎంపైర్ సులేమాన్ రాజు నిర్మించారు. ఆ రాజు చాలా మంచి వ్యక్తి కూడా. అలాగే అప్పట్లో రాజు రూల్ చేస్తున్నప్పుడు ప్రపంచం అంతా యూరోప్ దేశాల్లోకి వలస వెళ్ళిపోయిన ఇక్కడ ఉన్న జ్యూస్ అందరిని కూడా తిరిగి వచ్చి ఇక్కడ ఉండటానికి కూడా ప్రోత్సహించారంట. ఈ టెంపుల్ మౌంట్, ఈ ప్రహరీ గోడ ఆపోజిట్ లో వెస్ట్రన్ వాల్, ఇదిగోండి ఇదంతా ప్రదేశంలో కూడా 1546 వరకు ఇల్లుండేవంట. కరెక్ట్గా 1546లో చాలా భారీ ఎత్తున భూకంపం రావటం వల్ల ఇక్కడ ఉన్న ఇల్లు మొత్తం పూర్తిగా కూలిపోయాయి. ఇక్కడ ఉన్న ఆ తర్వాత సులేమాన్ రాజు ఈ ప్రాంతం మొత్తాన్ని శుభ్రం చేయించి ప్రార్థన చేసుకోవడానికి ఉంటుందని ఈ ప్రాంతం మొత్తం జ్యూస్కి అప్పచెప్పారంట. ఆ తర్వాత సులేమాన్ రాజు తీసుకున్న నిర్ణయాన్ని తన వారసులు ఆటోమన్ ఎంపైర్ 400 సంవత్సరాలు కూడా దాన్ని అలాగే పాటించారు కూడా. కానీ 1967లో మట్టికి ఇక్కడ చాలా పెద్ద వార్ జరిగింది. మీకు తెలుసు, అరబ్స్కి అలాగే ఇజ్రాయెల్ పీపుల్కి 6 రోజుల పాటు జరిగింది. ఆ వార్లో ఇజ్రాయెల్ వాళ్ళు మనం గెలుచుకున్నారని తెలుసు. ఈ ప్రాంతం మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ మౌంట్ దర్శించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే ఈ వాల్ కూడా 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ వాల్ చూస్తున్నారు కదా, మొత్తం లైమ్ స్టోన్తో నిర్మించిన ఇది. వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు కదా, ప్రార్థనలు చేసుకుంటున్నారు. మొత్తం వాళ్ళ దేవుడికి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్నీ చెప్పుకుంటున్నారు, మంచి చెడు అంతా. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మీకు చెప్పాను కదా, ఇదిగోండి పేపర్లో రాసి దాంట్లో మెసేజ్ ఉంటుంది. ఏదో ఒకటి కోరిక కానీ విన్నపం కానీ అంతా మంచి జరగాలని చెప్పి ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ దేవుడు తప్పకుండా వింటారని చెప్పి వాళ్ళ నమ్మకం కూడా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తల ఇక్కడ ఇలా ఆనిస్తున్నారు, ఆనిచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. నేను ఒకటే కోరుకుంటాను, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు ఎంత ఈ మాట అనుకున్నా కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈ ప్రపంచంలో మనుషుల మధ్యన భేదాలు వస్తూనే ఉన్నాయి, గొడవలు, యుద్ధాలు, దానివల్ల ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఎప్పటికీ అంతం అవుద్దో మరి తెలియదు. ఇది అలాగే ఇక్కడ మంచి మిత్రులను కూడా పరిచయం చేసుకున్నాను. చాలా మంచిగా నన్ను పలకరించారు. అసలు రియల్లీ హ్యాపీ అనిపించింది. బ్రదర్ కూడా ఇవాళ తన పెళ్ళి అంట. కంగ్రాచులేషన్స్ బ్రదర్. నమస్తే బ్రదర్, రియల్లీ నైస్ మీటింగ్ యూ. And the really truth brother, actually in the media we thought Israel is very dangerous, but when I come and here visit this place, I feel safe. People also very kind, they're respecting me. Not like the media. Exactly. We love India, love. Thank you. We love Israel also. Always we are friends. Israel and India together. Good bonding. Yes, good bonding. Thank you brother. Nice meeting you. Take care. Bye. వాళ్ళ మాటల్లో మన భారతదేశం అంటే చాలా ఇష్టం అని చెప్తుంటే చాలా సంతోషాన్ని కలిగించింది. అలాగే లాస్ట్ 3 days మీరు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ లోకల్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. అంటే మతం అట్లా కులం అలా తేడా ఏం లేదు. నాకు ఇక్కడ లోకల్ ముస్లిమ్స్ హెల్ప్ చేశారు, జ్యూస్ హెల్ప్ చేశారు, క్రిస్టియన్స్ హెల్ప్ చేశారు. మరి ఎందుకు ఇక్కడ ఇలా కొన్ని వేల సంవత్సరాల నుండి గొడవలు వస్తున్నాయి అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్గా వాల్ ముందు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు, వచ్చిన వాళ్ళు తాగడానికి చాలా బాగుంటుందని. ఇది చూడగానే మనకు మన ఊరే గుర్తొచ్చింది. మన పల్లెటూరులో ఇప్పటికి కూడా ఇదిగోండి ఈ రాగి చెంబుల్లోనే మనం నీళ్ళు తాగుతాం కదా, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి. హలో, అమ్మో చాలా సీరియస్గా ఉన్నాడు పిల్లాడు. ఇక్కడ ఈ వాల్ కి మరొక ప్రత్యేకత ఉంది. కరెక్ట్ గా ఈ వాల్ కి యువతల పక్క వీళ్ళు జ్యూస్ ప్రే చేస్తుంటారు కదా, అవతల పక్క ఏమో మాస్క్. అదిగోండి చూస్తారా, కనబడుతుంది. అలక్సా మాస్క్ అని పిలుస్తారు, చాలా ఫేమస్. మనం దానికి వెళ్ళాలనుకుంటే మళ్ళీ మనం బయటికి వెళ్ళాలి. ఇలా ఎగ్జిట్ అయిపోయి ఆ లెఫ్ట్ సైడే ఒక టర్న్ ఉంటుంది.
అక్కడ మనం తిరిగి వెళ్తే ఆ మాస్క్ లోపలికి వెళ్ళగలం. అక్కడ అలక్సా మాస్క్ వెళ్దాం. ఇప్పుడే వెస్టర్న్ వాల్ చూసుకుని బయటకు వచ్చాను. అలక్సా మాస్క్ కోసం వెళ్తే నేను క్లోజ్ చేశారంట. మళ్ళీ 1:30కి ఓపెన్ చేస్తారంట. 11:30 క్లోజ్. ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇక మధ్యాహ్నం లంచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇదిగోండి, ఫలాఫెల్ అలాగే షవర్మా సేల్ చేస్తున్నారు. ఇక్కడ షవర్మా తింటున్నాను నేను. బట్ లోపల నిజంగా ఈ ఓల్డ్ సిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. చూడండి, మొత్తం కొండరాలతో నిర్మించినది ఎట్లా ఉందో. పెద్ద పెద్ద పిల్లర్స్. అసలు నిజంగా 3000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది. చూడండి ఇంకా స్ట్రాంగ్గా ఎలా నిలబడి ఉన్నాయో ఈ లైమ్ స్టోన్తో నిర్మించిన ఈ కట్టడాలు. ఆ పెద్ద పెద్ద పిల్లర్లు చూసారు ఎలా ఉన్నాయో. ఎందుకంటే ఇలాంటి డోమ్స్ పైన ఇంత డోమ్ ఇలా నిలబడాలంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎందుకంటే లోపల ఐరన్ కూడా ఉండదు. ఐరన్ లేకుండా ఎలా కట్టారో ఏంటో కానీ చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది. తప్పకుండా మిస్ అవ్వకుండా ఓల్డ్ సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి మీరు ఇక్కడ తిరిగేటప్పుడు. మనకి షవర్మాతో పాటు ఇలా పికిల్స్ కూడా ఇస్తారు మనకి. మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఇదిగోండి, అన్ని రకాల పికిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే షవర్మా తిన్నాను. అది అసలు నచ్చలేదు నాకు. అందుకే మీకు నేను చూపించలేదు. నేను ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఇందాక కేవలం ఒక 5 నిమిషాల సమయమే నేను లోపల అలక్సా మాస్క్ ఉన్నాను. అప్పుడు టైం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 1:30కి ఓపెన్ చేస్తారు కదా. మరొక విషయం, అలక్సా మాస్క్కి మొత్తం 2-3 దారులు ఉంటున్నాయి. ఆ దారుల్లో మనకి ప్రవేశం లేదు. ఒక్క దారిలో ప్రవేశం. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ నా ముందు సెక్యూరిటీ చెక్ ఉంది. ఇది కంప్లీట్ చేసుకుని నేను అవతల పక్కకి వెళ్ళాలి, వెస్టర్న్ వాల్కి వెళ్ళాలి. మళ్ళీ అదిగోండి, నేను చెప్పాను కదా, అదే ఆ వుడెన్ బ్రిడ్జ్ చూసారా. మనం అలక్సా మాస్క్కి వెళ్ళాలంటే ఒకవేళ మనం ముస్లిం కాకపోతే తప్పకుండా ఈ వుడెన్ బ్రిడ్జ్ దారిలోనే మనం లోపలికి ప్రవేశం ఉంటుందంట. అదే మనం ఒకవేళ ముస్లిం అయితే ఏ దారిలోనైనా వెళ్ళొచ్చు. ఇవ్వండి, మొత్తం ఇక్కడ చూసిన ఇల్లే, మొత్తం చిన్న పిల్లలు. మూతి మీద వేసాలు కూడా రాలేదు ఇంకా వీళ్ళకి. మొత్తం ఆఫ్రికా నుండి బాగా ఎక్కువ వచ్చారు. అదే చాలామంది కనబడుతున్నారు. ఇథియోపియా నుండి బాగా కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఈ ప్రదేశం కోసం ఇంకా ఫైటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. పోరాటం, యుద్ధాలు. ఆపోజిట్లో వెస్టర్న్ వాల్ చూస్తున్నామా. వెస్టర్న్ వాల్ని ఆనుకునే ఉన్నదేమో డోమ్ ఆఫ్ రాక్. అక్కడ చూస్తున్నారు పైన డోమ్ ఉంది, దాని లోపల రాక్ ఉంటుంది. దానికి ఒక చరిత్ర ఉంది. అది లోపలికి వెళ్ళి నాకు తెలుసుకుందాం. కరెక్ట్గా దానికి ఆపోజిట్లోనే అదే కాంపౌండ్లో ఇక్కడ చూడండి అలక్సా మాస్క్ ఉంటుంది. అసలు ముస్లిమ్స్కి చాలా ప్రత్యేకమైన ప్రదేశం ఇది. వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్న ఎక్కడెక్కడో ముస్లిమ్స్ అందరూ కూడా వచ్చి ఈ అలక్సా మాస్క్ని విజిట్ చేస్తారు. నేను ఇప్పుడు మొత్తం మళ్ళీ ఎగ్జిట్ అయ్యాను వెస్టర్న్ వాల్ నుండి. అదిగోండి ఆపోజిట్లో కనపడుతున్న కొండ ప్రాంతం అంతా కనపడుతుంది కదా, ఇళ్ళన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇలాగ చూడండి, ఇదంతా వాల్, మళ్ళీ ఆటోమన్ ఎంపైర్ బిల్డ్ చేసిన వాల్ ఇది. కరెక్ట్గా లోపలంతా ఇదిగోండి, ఇదంతా ఏరియా ఓల్డ్ సిటీ మొత్తం చాలా వరకు ధ్వంసం అయిపోయింది. కొంత ప్రాంతం రీస్టోర్ చేస్తున్నారు. ఇక్కడ ఇదిగోండి అలక్సా మాస్క్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలంటే లోపలికి నాన్ ముస్లిం వాళ్ళు ఇదిగోండి ఇట్లా వెళ్ళాలి. అక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న దారిని చూస్తున్నారు, ఆ లేడీ కూర్చున్న బ్యాక్ సైడ్, అక్కడ నుండి వెళ్ళాలి. ఇటంతా వెళ్ళేదేమో వెస్ట్రన్ వాల్కి ఉమెన్ ఎంట్రన్స్, లెఫ్ట్ సైడ్లో మెన్ ఎంట్రన్స్ ఉంటుంది. నాకు ఇంకా సమయం ఉంది. ఆ చిన్న దారిలో ఉండి 1:30కి మనం లోపలికి వెళ్ళి అదిగోండి ఇప్పుడే సెక్యూరిటీ అంతా అందరినీ చెక్ చేసి మరి లోపలికి పంపిస్తున్నారు. ఇదిగోండి ఈ వుడెన్ బ్రిడ్జ్లో నుండి మనం ఇప్పుడు అలక్సా మాస్క్ దగ్గరికి వెళ్తున్నాం. అలాగే డోమ్ ఆఫ్ రాక్ దగ్గర కూడా వెళ్ళబోతున్నాం. అక్కడ విషయాలు కూడా కొన్ని మనం తెలుసుకుందాం. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే ఒక క్వశ్చన్ అడిగారు, అది మీరు ఏ రిలీజియన్ అని చెప్పి అని. నేను ఇండియా నుండి వస్తున్నాను కంట్రీ అడిగారు, ఇండియా చెప్పాను. రిలీజియన్ వచ్చి హిందూ అని చెప్పాను. ఓకే అని చెప్పి ఈ వేలో పంపించారు. ఇంతకుముందు నేను మరొక వేలో వెళ్ళడానికి ప్రయత్నించాను, ఆ వేలోకి నన్ను రానివ్వలేదు. బయట చాలా వేడిగా ఉండటం వల్ల ఇదిగోండి స్ప్రింక్లర్స్ పెట్టారు. మనుషుల మీద చల్లగా వాటర్ పడుతూ ఉన్నాయి, కనపడ్డాయా? లోపలికి రాగానే అస్సలు అద్దిరిపోయింది కట్టడం అంతా చూడొచ్చు. ఇదంతా ఇక మాస్క్, ఇక మొత్తం ముస్లిమ్స్కి చాలా ప్రత్యేకమైన ప్రదేశం ఇది కూడా. ఇదిగోండి ఇందాక మనం జ్యూస్ ఎలా చెప్పుకున్నామో ఇది ముస్లిమ్స్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఎంతో కలగంటూ ఉంటారు, లైఫ్లో ఒక్కసారైనా వచ్చి ఇక్కడ విజిట్ చేయాలని చెప్పి. నా ఆపోజిట్లో కనబడుతున్నదేమో అలక్సా మాస్క్. ఇప్పుడు కేవలం మనకి గంట సమయం ఉంది. ఈ గంటల సమయంలోనే అలక్సా మాస్క్ చూసుకోవాలి. అసలు చాలా పెద్ద ప్రాంగణం, అద్భుతంగా ఉంది చూడండి.
ఇదంతా మొత్తం ఒక కాంప్లెక్స్ ఉండొచ్చు. మొత్తం పడిపోయినాయి చూసారా, పిల్లర్లను అట్లా నిలబెట్టారు. ఇక్కడ చూస్తే ఇదిగోండి మొత్తం చాలా పెద్ద ప్రాంగణం. మరి ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ కనీసం 100 ఎకరాల పైన ఉంటుంది అనుకుంటా. మొత్తం పైన్ ట్రీస్ ఇవ్వండి, చాలా ఓల్డ్ అయిన పైన్ ట్రీస్ ఉన్నాయి మొత్తం. కరెక్ట్గా అలెక్సా మాస్క్ ఆపోజిట్లోనే మనం చూసుకోవచ్చు. అదిగోండి మీరు అందరూ ఎదురు చూస్తున్న డోమ్ ఆఫ్ రాక్ కరెక్ట్గా చెట్లు వెనకాలే ఉంది. కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది అలెక్సా మాస్క్కి. కొంతమంది చూడండి అసలు ఇక్కడికి వచ్చిన వారు చాలా సంతోషపడుతున్నారు. ఈ రాయిని తాకినా చాలు అని ఇక్కడ ఈ రాయిని తాకి వెళ్తున్నారు చాలామంది. ఈ ఎంతో పవిత్రమైన ప్రదేశం ఇది కూడా. చాలామంది కోట్ల ప్రజలకి, ప్రపంచం అంతా ముస్లిమ్స్కి. ఇదిగోండి లోపలికి ప్రవేశం మరి ఉంటుందో ఉండదో అయితే నాకు తెలియదు. నాన్ ముస్లిమ్స్కి అడుగుదాం, అక్కడ కనుక్కొని వెళ్దాం. మనం అనుకున్నట్లుగానే జరిగింది. ఇది వాళ్ళ రూల్స్ కాబట్టి తప్పకుండా మనం పాటించాల్సిన బాధ్యత అన్నది ఉంది. ఎందుకంటే లోపలికి ఓన్లీ ముస్లిమ్స్ ఒక్కరికి అలౌడ్ అంట. అదిగోండి అక్కడికి గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సారీ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఓకే అని చెప్పాను. అదిగోండి అలాగే ఈ మాస్క్కి కిందకి కూడా ప్రవేశం ఉంది చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఈ ప్రదేశంలో చాలాసార్లు యుద్ధాలు జరిగినాయి, అలాగే చాలాసార్లు భూకంపాలు కూడా వచ్చినాయి. దానివలన ఈ అలెక్సా మాస్క్ చాలాసార్లు వరకు ధ్వంసం అయిపోయింది కూడా, ధ్వంసం అవుతూ ఉంది. వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి చాలా బాగుంది అసలు. ఇదిగోండి చాలా బాగుంది కదా వర్క్ అంతా. అసలు ఇక్కడే ఎంత బాగుందంటే లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో. ఏం చేస్తాం, మనకు ప్రవేశం లేదు మరి. అద్భుతమైన డిజైన్ చేశారు చూసారా ఆ అద్దాల మీద. కొంతమంది జ్యూస్ కూడా లోపలికి వచ్చారు చూడొచ్చు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మామూలుగా హిస్టరీ ప్రకారం ఇక్కడ ఒకప్పుడు అంట కొన్ని వేల సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం అసలు మొదట జ్యూస్ టెంపుల్ ఉండేదంట ఇక్కడ. ఆ తర్వాత నిర్మించినవి అని చెప్తున్నారు ఇవన్నీ. ఇదిగోండి కరెక్ట్గా అలెక్సా మాస్క్ ఆపోజిట్లోనే మనకి డోమ్ ఆఫ్ రాక్ కనబడుతుంది. మరి లోపలికి ప్రవేశం ఉందో లేదో తెలీదు, కనుక్కుందాం. ఇక్కడ చూడండి ఒక పాలరాయితో వాటర్ ఫౌంటైన్ ఎలా బిల్డ్ చేశారో అసలు వండర్ఫుల్గా ఉంది. ఎప్పుడు ఆ కాలంలో బిల్డ్ చేసినవి ఇవి. పైన కనబడుతున్న డోమ్ అంతా మొత్తం బంగారం. అది జోర్డన్కి సంబంధించిన ఒక పర్సన్ స్పాన్సర్ చేశారంట. ఇదిగోండి ఇలా మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళాలి. చాలా అందంగా నిర్మించారు. ఇది ముస్లిమ్స్ కట్టినది. కరెక్ట్గా దీనికి ఆపోజిట్లోనే ఉన్నదేమో అలెక్సా మాస్క్. అదిగోండి డోమ్ ఆఫ్ ద రాక్ డోర్లు మొత్తం అన్ని క్లోజ్లో ఉన్నాయి. మరి లోపలికి ప్రవేశం ఉందో లేదో కానీ తెలీదు, కనుక్కుందాం. అసలు ముందు డోమ్ ఆఫ్ ద రాక్ అని ఎందుకు పిలుస్తారని తెలుసుకుందాం. లోపల ఒక రాక్ ఉంటుందంట. ఆ రాక్ చాలా ప్రత్యేకమైనదని చెప్తున్నారు. అబ్రహాం తన కొడుకుని దేవుడికి బలి ఇవ్వబోయిన ప్రదేశం ఇదని కూడా చెప్తున్నారు. కరెక్ట్గా మనం ఇప్పుడు ఉన్న ప్రదేశం వచ్చి మౌంట్ మోరియా పర్వతం పైన ఉన్నాం మనం. కరెక్ట్గా అబ్రహాం బలిపీఠం కట్టింది కూడా ఇక్కడే అని చెప్తారు. ఆ రాయి పైన 957 BCలో సొలొమన్ రాజు ఈ ప్రాంతాన్ని కనుక్కొని దేవుడు నివసించే ప్రదేశం అని చెప్పి ఇక్కడ ఒక టెంపుల్ నిర్మించారని చెప్తున్నారు. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఆ టెంపుల్ని బాబిలియన్ వాళ్ళు ధ్వంసం చేశారని కూడా చెప్తున్నారు. 685వ సంవత్సరంలో ముస్లిమ్స్ ఇది నిర్మించారు, ఈ డోమ్ ఆఫ్ ద రాక్. ముఖ్యంగా అసలు ఇదైతే అసలు ఎన్ని భూకంపాలు వచ్చినా ఏదైనా కూడా ఎక్కడ అసలు చెక్కు చెదరలా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. చాలా బాగుంటుందంట అసలు లోపల చూడటానికి. అసలు ఎన్నింటికి ఓపెన్ చేస్తారు ఏంటి అనేది విషయాలు కనుక్కోవాలి నేను ఇప్పుడు. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అసలు మొత్తం అదిరిపోయింది, సూపర్ ఉంది. ఇంకేం చేయలేము, బ్యాడ్ లక్. ఇప్పుడే నాకు ఒక ఆఫీసర్ కూడా వచ్చి చెప్పారు దీని లోపలికి కూడా ముస్లిమ్స్కే అలౌడ్ అంట, నార్మల్ మన అదర్ రిలీజియన్స్కి అలౌడ్ లేదంట. ఇంకా బ్యాడ్ లక్, నేను ఇక నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోతాను. ఎంతోమంది పవిత్రంగా భావించే ఈ ప్రదేశాన్ని కనీసం బయట నుండి అయినా తాకి వెళ్దాం. ఎందుకంటే ఎంతోమంది మంచి జరుగుతుందని కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు కూడా ఉన్న ఇక్కడ ప్రత్యక్షమైన ప్రదేశం అని చెప్తున్నారు కదా. అది
ఇదిగోండి మొత్తం 4 వైపులా ఇట్లాగా ద్వారాలు ఉన్నాయి లోపలికి రావడానికి. ఇది కూడా మొత్తం మాస్క్ లోపలే ఉంది, అలెక్సా మాస్క్ లోపల ఈ బౌండరీ అంతా. ఇది మొత్తం సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్లో ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము. దానికంటే టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్లోనే మనం లోపలికి రాగలం. ఇదిగోండి ఈ ద్వారంలో ఉండి లోపలికి వెళ్తున్నారు అందరూ. షూస్ అంతా బయట ఇప్పేసి కాళ్ళతో లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు. మంచి విషయం. ఇదిగోండి మొత్తం పైనంతా లాంగ్వేజ్ అంతా అది మరి అరబిక్లో రాసిందో టర్కిష్లో రాసిందో మరి నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ మోజాయిక్ డిజైన్స్ అయితే అసలు అదిరిపోయినాయి. మంచి మంచి కలర్స్తో చాలా అందంగా నిర్మించారు. ఇక్కడ కనబడుతున్నాయి బిట్వీన్ ఆఫ్ ఆర్చెస్ అని పిలుస్తారు. ఇప్పుడు మా పైన కూడా చాలా పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది. ఇదంతా చూడండి చాలా పురాతనమైనది ఇవన్నీ మొత్తం. ఇప్పుడిప్పుడే ఈ రాళ్ళ మధ్యలోని కొంచెం కొంచెం నీళ్ళ చుక్కలు కారుతున్నాయి. ఈ లోపల కొన్ని టన్నల్స్ ఉన్నాయి, అక్కడికి మనకి ప్రవేశం లేదంట. నాకు మరీ ఆశ్చర్యకరంగా ఉంది. ఏంటంటే చూడండి, అంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అనుకుంటుంది చెప్పాలంటే. ఒక్క ప్రదేశంలో ఇన్ని వేల మంది సెక్యూరిటీ కాపలా కాస్తున్నారంటే మాటలు కాదు. జెరూసలంలో కనపడుతున్న కట్టడాలన్నీ అసలు చాలా బాగున్నాయి. కింద చూడండి, కిందంతా నది, కానీ ఇప్పుడు నీరు ప్రవహించట్లేదు కాబట్టి మొత్తం గార్డెన్ చేసేసారు. ఇజ్రాయిల్లో ఫుడ్ అసలు అదిరిపోయింది. మొత్తం డోనట్స్ చూడండి, ఎన్ని రకాల డోనట్స్ ఉన్నాయో ఇక్కడ. ఫుడ్ మట్టికి అసలు కొరవే లేదని చెప్పచ్చు. ఇదిగోండి రకరకాల బిస్కెట్స్, కుకీస్, ఎన్ని రకాలు ఉన్నాయో, కేక్స్. వావ్, ఇక్కడ కూడా చూడండి ఎన్ని బాక్సెస్లో మొత్తం కుకీస్ అన్నీ ఉన్నాయి. నా వెనక పక్క చూస్తే అసలు పూర్తిగా ఆశ్చర్యపోతారు. ఎన్ని రకాల చాక్లెట్ బన్స్ ఉన్నాయో చూడండి, షుగర్ బన్స్, క్యారమెల్ బన్స్. పొద్దు నుండి తిరుగుతూనే ఉన్నాను, బాగా అలసిపోయి మళ్ళీ జాస్ స్ట్రీట్కి వచ్చాను. ఇదిగోండి ఇక్కడే డోనట్ తీసుకున్నాను. ఒక్క డోనట్ వచ్చి 250 రూపాయలు ఛార్జ్ చేశారు. వండర్ఫుల్గా ఉంది. ప్యాలెస్టైన్లో మంచి మంచి ప్లేసెస్ అన్ని విజిట్ చేసాం. మీకు కూడా నా ప్రయాణం నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.